సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న సరిపోదా శనివారం ఓజీ టైం స్టార్ట్ అయింది అంటున్న మేకర్స్ 4వ పాట రిలీజ్ చేసిన గోట్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నాని, ప్రియాంక, అరుణ్ మోహన్, సూర్య లీడ్ రోల్స్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో గురువారం రిలీజ్ అయిన సరిపోదా శనివారం కలెక్షన్లతో మంచి టాక్ తెచ్చుకుంటున్న సందర్భంగా సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది టీం. సినిమా మీ సినిమా తీసామో మాకు తెలుసు, మీరందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన లవ్ కానీ మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని వందల సార్లు చెప్పుంటాం ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా, కలెక్షన్స్ వస్తాయా, సినిమాలకు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. మరి ఇంత వర్షాల్లో కూడా ఈరోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీల్ షుడ్ ఆల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతోంది ఓజీ టీం. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఓజీ స్టార్ట్స్ అంటూ పోస్టర్ తో రిలీజ్ చేస్తోంది టీం. ఎన్టీఆర్ కర్ణాటక గుడికి వెళ్లారు. అక్కడ ఎయిర్పోర్ట్ కి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ కి వెల్కమ్ చెప్పారు రిషబ్ శెట్టి. అంతేకాదు ఎన్టీఆర్, రిషబ్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ తో కలిసి ఉడిపి దేవుణ్ణి దర్శించుకున్న వీడియో వైరల్ అవుతోంది. విజయ్ వెంకట ప్రభు కాంబినేషన్ లో ఈ 5వ తేదీ థియేటర్లకు వస్తున్న ద గోట్ మూవీ నుంచి 4వ పాట రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ మూవీలో విజయ్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు టాక్. విశ్వక్ సేన్, మీనాక్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ అక్టోబర్ 31న థియేటర్లోకి రాబోతోంది. అయితే సెప్టెంబర్ నుంచే ప్రమోషన్లు ప్లాన్ రెడీ చేస్తోంది టీం. తన కొడుకు గౌతమ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ఫోటో పోస్ట్ చేశారు మహేష్. ఈ ఫోటోలో మహేష్ లుక్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.